ఈ జర్నీలో మేము నలుగురం ఏమేమి తిన్నామో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూసేయండి మామ. సిఎన్జి రీఫిల్ చేద్దామని చూస్తే స్టాక్ లేదన్నారు కాబట్టి 500 రూపాయలకి పెట్రోల్ అయితే కొట్టించాము. పక్కకి తిరిగి చూస్తే యాక్సిడెంట్ అయిన షిఫ్ట్ కార్ కనిపించింది. పాపం ఎవరికి ఏం అయి ఉండకూడదని అనుకుంటున్నా. ఎంత మందికి దెబ్బలు తగిలాయో ఏంటో. నైట్ సరిగ్గా తినలేదు కాబట్టి పొద్దున ఆకలి దంచేస్తోంది. కాబట్టి ఒక టీ షాప్ దగ్గర అయితే ఆపాం బండి. ఇది టీ షాప్ మాత్రమే కాదు మామ, స్వీట్లు ఉన్నాయి, కేకులు ఉన్నాయి, బిస్కెట్లు కూడా ఉన్నాయి. మేమేం చేసామంటే తలా ఒక్కొక్క టీ తీసుకున్నాము. మేము వచ్చేటప్పుడు తెచ్చుకున్నాం కదా గుడ్డే ప్యాకెట్లు, ఆ గుడ్డే ప్యాకెట్లనైతే టీలో అద్దుకుని దమ్ చేసాం. టీలో బిస్కెట్ ని తినేటప్పుడు వచ్చే కిక్కే వేరప్ప. యూట్యూబ్ లో ముస్కాన్ భాయ్ బిర్యానీ హోటల్ గురించి చూసాం మామ. నా లైఫ్ లో ఇంత పెద్ద డబ్రాని ఎప్పుడూ చూడలేదు. ఈ హోటల్ ఒక స్పెషల్ ఉంది మామ. పొద్దునైతే పందెం కోడి అంటే అదే నాటుకోడి పెద్ద పెద్ద పుంజులు ఉంటాయి కదా, ఆ పుంజులతో బిర్యానీ చేస్తారు. మధ్యాహ్నం మేము నార్మల్ చికెన్ బిర్యానీ, నార్మల్ మటన్ బిర్యానీ అయితే ఉంటుందంట. మేము వెళ్లే రూట్ అంతా కొండలు అడవులే మామ. రోడ్డు మాత్రం చాలా బాగుంది. NH48 అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు నెంబరు. మార్నింగ్ ప్యాక్ చేసుకున్న బిర్యానీ ఆఫ్టర్నూన్ తినడం కోసము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినడానికి పళ్ళు తోముతున్నా. పొద్దున పళ్ళు తోమకుండానే బిస్కెట్లు తినేసా. అంతే నార్మల్. అది మనం ఒక చోటికి ప్రయాణం చేసేటప్పుడు నాకు అది కావాలి ఇది కావాలి అన్ని ఫెసిలిటీస్ ఉండాలి అంటే కుదరదు. అక్కడ ఏది దొరికితే దాంతో పాని కాని చేయడమే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఏం ఆర్డర్ ఇచ్చామంటే మనిషికి 4 ఇడ్లీలు, 3 బోటి కొట్రాలు, 3 బేజా ఫ్రై ప్లేట్లు. బోటి బేజా ఫ్రై ని చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మామ. కానీ నాకు బోటి ఇడ్లీలు అయితే అస్సలు నచ్చలేదు. బేజా ఫ్రై మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ తినింది మంచిగా కడుపులో సెట్ అవ్వడం కోసం హైవే పైన ఒక 4 స్టెప్పులు వేసాం మామ. ఇంకా అలా వెళ్తుంటే కొండ పైన 7 కొండల స్వామి నామాలు అయితే కనిపించాయి. టైం ఒక 11:30 అయి ఉంటుంది మామ. ఇక్కడ కల్లి చేప చాలా ఫేమస్ అన్నాడు మదనన్న. కాబట్టి మనిషికి ఒక చేప లెక్కన 4 చేపలు అయితే ఆర్డర్ ఇచ్చాము. కళ్ళు చేప అంటే రాయి చేప మామ. అంటే రాయి పైన చేపని కాలుస్తారు అంతే, ఇంకేం ఉండదు. మ్యాటర్ అంతా చేపలో కలిపే మసాలాలో ఉంటుంది అంతే. అక్క చేపల్ని అలా పెడుతుంటే నోట్లో లాలాజలం ఇలా కారిపోతుంది మామ. టేస్ట్ చాలా బాగుంది. నేను ముందే చెప్పాను కదా, మొత్తం మసాలా మహిమ మామ ఇదంతా. మామ ఇప్పుడైతే మనము దట్టమైన అడవి కొండల మధ్య నుండి అయితే వెళ్తున్నాము. ఈ అడవిలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపించింది. ఇది వచ్చి చాలా పవర్ఫుల్ అంట. చివరకు మనం వెళ్లాల్సిన ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఒక్కసారి నా చుట్టూ చూడండి మామ, అంతా కొండలే, మధ్యలో ఇల్లుంది. అడ్వెంచర్ లైఫ్ కి పర్ఫెక్ట్ ప్లేస్ మామ ఇది. చాలా బాగుంది ప్లేస్ అయితే, పీస్ఫుల్ గా. మధ్యాహ్నం పార్సల్ తెచ్చుకున్నాం కదా బిర్యానీ, అదైతే ఇప్పుడు తింటున్నాం. ఒక్కొక్క లెగ్ పీస్ కనీసం ఒక 300 గ్రామ్ పైన ఉంటుంది మామ.